This video is brought to you by AKSIAS. Hi friends, good evening to all. Welcome to AKSIAS. సో ఈరోజు ఈ సెషన్లో న్యాయస్థానాలలో నారీ శకం అనేటువంటిది మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే మన సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో మహిళా సీజేగా మనం చూడబోతున్నాం. 2027 సంవత్సరంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను మనం చూడబోతున్నాం. సో వారే జస్టిస్ బివి నాగరత్న. సో ఈ సందర్భంగా న్యాయస్థానాలలో నారీ శకం ఆరంభమైంది అని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం హైకోర్టులలో కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో కానీ జడ్జీలుగా పనిచేసినటువంటి మహిళా జడ్జీల యొక్క ప్రస్తావన ఏంటి, వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, భారత సుప్రీంకోర్టు అనేటువంటిది మనందరికీ తెలుసు. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలోనే 1774లో 1774 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏర్పడింది. 1774 సంవత్సరంలో ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు తర్వాత 1935 చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టుగా, తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం భారత సుప్రీంకోర్టుగా 1950 నుంచి కొనసాగుతుంది. 1950 నుంచి భారత సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్గా ఇప్పటి వరకు 48 మంది పనిచేశారు. ఓకేనా? సో 48 మంది సుప్రీంకోర్టు సీజేలుగా పనిచేశారు. ప్రజెంట్ మన జస్టిస్ రమణ గారితోటి, ఎన్వి రమణతో గారితో పాటుగా మనకు 48 మంది సీజేలు పనిచేశారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ఉమెన్ లేరు. సో ఇన్ని సంవత్సరాల మన భారత సుప్రీంకోర్టు చరిత్రలో ఒక మహిళా సీజేను మనం చూడబోవడం అనేటువంటిది చాలా ఆనందం కలిగిస్తున్నటువంటి విషయం. సో న్యాయస్థానాలలో మహిళల యొక్క శకం ఆరంభమైనట్టుగా చెప్పవచ్చు. సుప్రీంకోర్టులోనే కాదు, అనేక రాష్ట్రాల హైకోర్టులలో కూడా మహిళా జడ్జీల యొక్క పాత్ర అనేటువంటిది ఇప్పుడు ఎక్కువగానే ఉంటుంది. మరి సుప్రీంకోర్టులో మహిళా జడ్జీలుగా పనిచేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఎంతమంది అంటే ఇప్పటి వరకు 8 మంది పనిచేశారు. 8 మంది సుప్రీంకోర్టులో మహిళా జడ్జీలుగా పనిచేశారండి. మొదటి వ్యక్తి మహిళా జడ్జీలు మొత్తం 8 మంది పనిచేశారు. వారిలో మొదటి వ్యక్తి ఫాతిమా బీబీ. సో ఫాతిమా బీబీ 1989లో వీరు సుప్రీంకోర్టు జడ్జిగా, సుప్రీంకోర్టులో ఫస్ట్ ఉమెన్ జడ్జిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. వీరి తర్వాత సుజాత మనోహర్ గారు. సో 1994లో సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత రుమా పాల్ 2000 సంవత్సరంలో వీరు సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత జ్ఞానసుధా మిశ్రా 2010. తర్వాత రంజనా ప్రకాష్ దేశాయి 2014 అండి, 2011. తర్వాత భానుమతి 2014. ఇందు మల్హోత్రా 2018. సో ప్రజెంట్ ఇందిరా బెనర్జీ
ప్రజెంట్ మనకు కొనసాగుతున్నారు. ఓకేనా. సో ఇప్పటి వరకు ప్రజెంట్ ఇందిరా బెనర్జీ గారు సుప్రీంకోర్టు జడ్జిగా కొనసాగుతున్నారు కాబట్టి జస్టిస్ ఇందిరా బెనర్జీ అనాలి. సో ఎప్పుడైనా చూడండి సుప్రీంకోర్టు జడ్జీలుగా పనిచేసిన వాళ్ళు రిటైర్డ్ అయితే వారి పేరుకు ముందు జస్టిస్ అనే పదం మనం ఉచ్చరించాం. అందుకని ఇక్కడ ఫాతిమా బీబీ, సుజాత మనోహర్, రుమాపాల్, జ్ఞానసుధా మిశ్రా, రంజనా ప్రకాష్ దేశాయి, తర్వాత భానుమతి, ఇందూ మల్హోత్రా, ప్రజెంట్ జస్టిస్ ఇందిరా బెనర్జీ గారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ గారు 2022లో రిటైర్డ్ అవుతారండి. 2022 వరకు వీరు కొనసాగుతారు. అయితే మనకు నిన్నటి రోజున సుప్రీంకోర్టు కొలీజియం సీజే నేతృత్వంలోని మొత్తం 5 న్యాయమూర్తుల చేత ఉండేటువంటి సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టులో 9 మంది జడ్జీల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగింది. ఓకేనా. సో సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టులో 9 మంది జడ్జీలను నియమించుటకు వారి పేర్లను సిఫార్సు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే 3 ఉమెన్ జడ్జెస్ ఉన్నారు. అంటే 3 ఉమెన్ జడ్జెస్ను సుప్రీంకోర్టు జడ్జీలుగా ఒకేసారి నియమించుటకు సిఫార్సు చేయడం, న్యాయస్థానాలలో మహిళలకు స్థానం కల్పించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి సిఫార్సులు చేయబడుతున్నాయి. విషయం ఏంటంటే మనకు ఎస్ఏ బాబ్డే మన సుప్రీంకోర్టు సీజేగా ఉన్నప్పుడు తను ఒక విషయం చెప్పాడు. సో న్యాయస్థానాలలో మహిళలకు ప్రాధాన్యత అనేటువంటిది పెరుగుతుంది. సో అతి త్వరలో మనం సుప్రీంకోర్టు సీజేగా ఉమెన్ను చూడబోతాము అని చెప్పేసి ఎస్ఏ బాబ్డే అన్నారు. సో ఆ కళ నెరవేరేటువంటి రోజు రానే వచ్చింది. ఈ 3 జడ్జీలలో అంటే 9 మంది జడ్జీలను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించమని కొలీజియంకు సిఫార్సు చేసినటువంటి దానిలో 3 ఉమెన్ జడ్జెస్ ఉన్నారు. ఆ 3 ఉమెన్ జడ్జెస్ ఎవరు అంటే జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లీ, తర్వాత జస్టిస్ బేలా త్రివేది. జస్టిస్ బివి నాగరత్న గారు ప్రజెంట్ కర్ణాటక హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. జస్టిస్ హిమా కోహ్లీ గారు ప్రజెంట్ మన తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేస్తున్నారు. తర్వాత జస్టిస్ బేలా త్రివేది గారు ప్రజెంట్ గుజరాత్ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. సో ఈ 9 మంది సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని సిఫార్సు చేసినటువంటి జాబితాలో 3 ఉమెన్ జడ్జెస్ ఉన్నారు. అందులో బివి నాగరత్న గారు సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడితే 2022లో సెప్టెంబర్ నుంచి 2022 సెప్టెంబర్ మంత్ నుంచి అక్టోబర్ మంత్ వరకు సుప్రీంకోర్టు సీజేగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారత సుప్రీంకోర్టు చరిత్రలో ఒక మహిళా సీజేను మనం చూసేటువంటి అవకాశం రాబోతుంది అని చెప్పడానికి ఈ రకమైనటువంటి సెషన్ అనేటువంటి మనం చేస్తున్నాం. అర్థమవుతుందా? ఇక అంతేకాకుండా సుప్రీంకోర్టులోనే కాదు హైకోర్టులలో కూడా మహిళా జడ్జీల యొక్క పాత్ర ఎక్కువగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో అనేక రాష్ట్ర హైకోర్టులలో ఉమెన్ జడ్జెస్ నియమించబడుతున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక్కడ మీరు ఒక్కసారి పరిశీలించండి. సుప్రీంకోర్టు జడ్జీలుగా పనిచేసిన మహిళా జడ్జీలుగా పనిచేసిన వారిలో 1989లో ఫాతిమా బేబీ గారు పనిచేస్తే 1994 వరకు మళ్ళీ ఉమెన్ జడ్జెస్ లేరు. తర్వాత 2000, తర్వాత 2010 నుంచి వరుసగా మనకు ఉమెన్ జడ్జెస్ అనేవాళ్ళు నియమించబడుతున్నారు. ఇక ముఖ్యమైన విషయము ఒకే సంవత్సరము 3 ఉమెన్ జడ్జెస్ పనిచేయడం అనేది మనకు ఇక్కడ జరిగింది. భానుమతి, ఇందూ మల్హోత్రా, ఇందిరా బెనర్జీ ఒకే ఇయర్లో 3 ఉమెన్ జడ్జెస్ సుప్రీంకోర్టులో పనిచేయడం అనేది వీరితోటే ప్రారంభమైంది. సో వీరితో ప్రారంభమైనటువంటి ఇది ఇప్పుడు మరో 3 ఉమెన్ జడ్జెస్ సుప్రీంకోర్టులో నియమించబడతారు. సో వారితో మనం తీసుకుంటే ఏకకాలంలో 4 ఉమెన్ జడ్జెస్ సుప్రీంకోర్టులో పనిచేసేటువంటి దృశ్యాన్ని మనం చూడబోతున్నాము. ఓకేనా, రైట్. మరి ప్రస్తుతం మనకు సుప్రీంకోర్టులో మొత్తం మనకు పార్లమెంట్ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య ఎంత అంటే 34 ఉండాలి. అనగా సీజే మరియు 33 మంది జడ్జీలతో సుప్రీంకోర్టు జడ్జీలతో పాటుగా మొత్తం 34 మంది ఉండాలి.
34 మంది ఉండాలి. సో దానికి గాను మనకు 24 మందే ఉన్నారు. సో మిగతా వీరిని అపాయింట్ చేయడం కోసం మొత్తం 9 మంది పేర్లను 9 మందిని సుప్రీంకోర్టు జడ్జిగా సిఫార్సు చేస్తూ కొలీజియం నిన్నటి రోజున మనకు సిఫార్సు చేయడం జరిగింది. ఇక మరొక విషయం ఏమిటంటే ఈ 9 మంది జడ్జీలను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించమని సిఫార్సు చేసినటువంటి దానిలో ఒకరు అడ్వకేట్ ఉన్నారు. సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్న వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలి అని చెప్పేసి కొలీజియం సిఫార్సు చేసింది. వారెవరో కాదు, పిఎస్ నరసింహ, మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్న వ్యక్తి. వీరిని సుప్రీంకోర్టు జడ్జిగా సిఫార్సు చేయడం జరిగింది నిన్నటి రోజున కొలీజియము. సో ఇక్కడ కూడా మళ్ళీ ఒక చరిత్ర అనేటువంటిది రాబోతుంది. అంటే పిఎస్ నరసింహ సుప్రీంకోర్టు సీజేగా 2027లో పనిచేయబోతున్నారు. సో సుప్రీంకోర్టు సీజేగా పనిచేయడం అనేటువంటిది మళ్ళీ తెలుగువారిగా 3వ వ్యక్తిగా రాబోతున్నారు. సో మొత్తానికి పిఎస్ నరసింహ గురించి సపరేట్గా మనం తెలుసుకుందాం. ముందైతే ఉమెన్ జడ్జెస్ యొక్క పాత్ర మనకు న్యాయస్థానాలలో ఏ విధంగా ఉంది, న్యాయస్థానాలలో ఈ ఉమెన్ జడ్జెస్ యొక్క పాత్ర గురించి చూద్దాం. ఓకే, సో భారతదేశంలో ఒక ఉమెన్ జడ్జి మొదటిసారిగా పనిచేయడం అనేది ఎవరితో ప్రారంభమైంది అంటే అన్నా చాందీ అండి. అన్నా చాందీ. సో అన్నా చాందీ 1959లో కేరళ హైకోర్టు జడ్జిగా నియమించబడ్డటువంటి మొదటి మహిళ, ఫస్ట్ ఉమెన్ జడ్జి ఇన్ ఇండియా అన్నా చాందీ. కేరళ హైకోర్టు జడ్జిగా 1959లో పనిచేశారు. చూడండి, ఇక్కడ మనకు అన్ని రంగాలలో మహిళలు పురుషులతో పాటు సమానమైనటువంటి స్థానాన్ని ఈరోజు పొందుతున్నటువంటి తరుణంలో మరి న్యాయస్థానాలలో ఉమెన్ జడ్జెస్ యొక్క పాత్ర తక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రారంభమైంది, ఇప్పుడు పెరుగుతుంది, కానీ ఇప్పటి వరకు తక్కువగానే ఉంది. తక్కువగా ఉండడానికి కారణం ఏంటి అంటే, సో ముఖ్యంగా న్యాయవాది వృత్తిని ఎంచుకోవడంలో మహిళలు లేరా అంటే ఉన్నారు. కానీ సో వీరిని న్యాయమూర్తులు నియమించడంలో మాత్రం కొన్ని రాజకీయపరమైనవి కావచ్చు, ఇతరితర కారణాలు ఉండవచ్చు. సో ఇంకో విషయంగా న్యాయవాది వృత్తిలో కూడా ఇతర వృత్తుల్లో ఉన్నట్టుగా న్యాయవాది వృత్తుల్లో కూడా ఉమెన్స్ రాణించడం అనేటువంటిది కూడా వారి యొక్క ఆసక్తి అనేది కూడా తక్కువగా ఉంది. దాన్ని కూడా మనం కాదనలేం. ఇక్కడ చూడండి, అన్నా చాందీ 1959లో ఫస్ట్ ఉమెన్ జడ్జిగా హైకోర్టులో, కేరళ హైకోర్టులో అపాయింట్ అయ్యారు. వీరు కూడా ఎందుకు వచ్చారు, వీరు కూడా ఒక ఉమెన్ జడ్జిగా ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటంటే వీరి ఫాదర్ హైకోర్టు సీజేగా పనిచేసిన వ్యక్తి. అంటే న్యాయవాదిగా న్యాయమూర్తిగా పనిచేసినటువంటి కుటుంబం నుంచే మనకు ఉమెన్ జడ్జెస్గా వస్తున్నారు. అందుకని ఇప్పుడు మనకు బివి నాగరత్నం గారు, జస్టిస్ బివి నాగరత్నం గారు ప్రజెంట్ మనకు సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ కాబోతున్నారు. వీరు కూడా ఒక న్యాయమూర్తి యొక్క కుటుంబ నేపథ్యం నుండే వస్తున్నారు. సో వీరి తండ్రి ఈఎస్ వెంకట్రామయ్య గారు మన సుప్రీంకోర్టు సీజేగా పనిచేసిన వారే. సో సుప్రీంకోర్టు సీజేగా పనిచేసినటువంటి రిటైర్డ్ అయినటువంటి మన ఈఎస్ వెంకట్రామయ్య గారి యొక్క కూతురే బివి నాగరత్నం గారు, జస్టిస్ బివి నాగరత్నం గారు. అంటే మహిళలు న్యాయస్థానంలోకి వచ్చినా కూడా అది కూడా అంటే న్యాయస్థానంలో న్యాయవాది వృత్తిని మహిళలు ఎంచుకోవడం అనేది తక్కువగా ఉంది. ఆ ఎంచుకున్నటువంటి వారిలో కూడా న్యాయమూర్తి యొక్క కుటుంబ నేపథ్యం, న్యాయవాది యొక్క కుటుంబ నేపథ్యం కలిగి నుంచి వచ్చిన వాళ్ళే మహిళలు ఉంటున్నారు. సో ఆ రకంగా అన్నా చాందీ గారు భారతదేశంలో ఫస్ట్ ఉమెన్ జడ్జిగా కేరళ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. ఇక తర్వాత హైకోర్టు సీజేగా ఫస్ట్ ఉమెన్ లీలా సేత్ ఒక హైకోర్టు సీజేగా ఫస్ట్ ఉమెన్గా వీరు పనిచేయడం జరిగింది. సో 1991లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా వీరు నియమించబడ్డారు. సో భారతదేశంలో హైకోర్టు సీజేగా ఫస్ట్ ఉమెన్ సీజేగా హైకోర్టు సీజేగా పనిచేసిన వ్యక్తి లీలా సేత్ 1991. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫస్ట్ ఉమెన్ జడ్జిగా పనిచేసింది ఎవరు అంటే అమరేశ్వరి 1975-76లో అమరేశ్వరి గారు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసిన ఫస్ట్ ఉమెన్ జడ్జి.
ఫస్ట్ ఉమెన్ జడ్జి. ఓకేనా, రైట్. ఇక ఈరోజు భారతదేశంలో మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి. భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. ఈ 25 హైకోర్టులలో 661 జడ్జీలు ఉన్నారు. 661 జడ్జీలు ఉన్నారు. ఈ 661 జడ్జీలలో ఉమెన్ జడ్జెస్ ఎంతమంది అంటే 73 మంది. సో 73 మంది ఉమెన్ జడ్జీలు ఉన్నారు. చూడండి, మొత్తం మనకు 25 హైకోర్టులలో 661 మంది జడ్జీలు ఉంటే అందులో ఉమెన్ జడ్జెస్ 73 మంది ఉన్నారు. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఈరోజు ప్రజెంట్ భారతదేశంలో ఈ 25 హైకోర్టులలో ఒకే హైకోర్టుకు సీజేగా ఉమెన్ పనిచేస్తున్నారు. వారెవరో కాదు, మన తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ గారు. సో భారతదేశంలో ప్రజెంట్ హైకోర్టు సీజేగా పనిచేస్తున్న ఏకైక మహిళ జస్టిస్ హిమా కోహ్లీ. హిమా కోహ్లీ గారు తెలంగాణ హైకోర్టుకు వీరు సీజేగా పనిచేస్తున్నారు. అంటే ఈ 73 మందిలో ఒక్క ఉమెన్ జడ్జి మాత్రమే ప్రజెంట్ మనకు హైకోర్టు సీజేగా పనిచేస్తున్నారు, జస్టిస్ హిమా కోహ్లీ. ఓకేనా, రైట్. ఇక మరి ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఇందిరా బెనర్జీ గారు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్నటువంటి మహిళ. వీరితో పాటు రేపు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయగానే రాష్ట్రపతి ఆ 9 మంది న్యాయమూర్తులను నియమించినట్లయితే ఉమెన్ జడ్జెస్ మరో 3 పాటు 4 సుప్రీంకోర్టులో ఉమెన్ జడ్జెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో ఉమెన్ జడ్జెస్ యొక్క పాత్ర మనం తీసుకుంటే ప్రజెంట్ ఏపీ హైకోర్టులో మనకు 19 మంది జడ్జీలు ఉన్నారు. ఇందులో 3 ఉమెన్ జడ్జీస్. సో ప్రజెంట్ ఏపీ హైకోర్టులో మహిళా జడ్జీలు ఎంతమంది? ఏపీ హైకోర్టులో మహిళా జడ్జీలు ఎంతమంది అంటే 3. ఓకేనా. సో వారెవరు అంటే జస్టిస్ ఉమాదేవి, జే ఉమాదేవి, తర్వాత జస్టిస్ కె విజయలక్ష్మి, తర్వాత జస్టిస్ కన్నగంటి లలిత కుమారి. సో ప్రజెంట్ ఏపీ హైకోర్టులో ఉమెన్ జడ్జెస్ ఎంతమంది అంటే 3. జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ లలిత కుమారి గారు. ఇక తెలంగాణ హైకోర్టు కనుక మనం తీసుకుంటే ప్రజెంట్ మన తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లీ గారు కొనసాగుతున్నారు. సో వీరు సుప్రీంకోర్టు జడ్జి కాబోతున్నారు. మరి తెలంగాణ హైకోర్టులో 7 న్యాయమూర్తుల నియామకం కోసం, తెలంగాణ హైకోర్టుకు 7 జడ్జిలను నియమించడం కోసం మన సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ 7 తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా సూచించిన వారిలో 4 ఉమెన్ జడ్జెస్ ఉన్నారు. చూడండి, అంటే ప్రజెంట్ మనకు న్యాయస్థానంలో ఉమెన్ జడ్జెస్కు ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది మనం ఇస్తున్నాము. వాళ్ళు కూడా న్యాయస్థానంలో రాణించగలుగుతున్నారు, అద్భుతంగా తీర్పులు ఇవ్వగలుగుతున్నారు. సో తీర్పులపైన వారి యొక్క ప్రభావం అనేది మనకు కనబడుతుంది. ముఖ్యంగా శబరిమల టెంపుల్లో జస్టిస్ భానుమతి గారు శబరిమల టెంపుల్కి సంబంధించినటువంటి కేసు విషయంలో ఇచ్చినటువంటి కీలకమైన తీర్పులో వన్ ఆఫ్ ద బెంచ్ మెంబర్గా వారు కూడా ఉన్నారు, జస్టిస్ భానుమతి. సో కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి కేసులలో వారి యొక్క తీర్పు ద్వారా న్యాయస్థానం యొక్క న్యాయస్థానం యొక్క స్థాయిని పెంచుతున్నారు. సో ఇక్కడ మనకు తెలంగాణ హైకోర్టులో మరి రేపు 7 జడ్జీల నియామకం కోసం కొలీజియం సిఫార్సు చేస్తే వీరిలో 4 ఉమెన్ జడ్జెస్, వీరు 4 ఉమెన్సే ఉన్నారు. హైకోర్టు జడ్జీలుగా 7 సిఫార్సు చేస్తే అందులో 4 ఉమెన్స్ ఉన్నారు. ఆ 4 ఎవరో చూడండి, శ్రీ సుధా, సుమలత, తర్వాత రాధారాణి గారు, తర్వాత మాధవీదేవి గారు. ఓకేనా. సో ఈ 4
తెలంగాణ హైకోర్టు జడ్జీలుగా అపాయింట్ అవుతే సో తెలంగాణ హైకోర్టులో 4 ఉమెన్ జడ్జెస్గా పనిచేస్తారు. ఇటు ఏపీ హైకోర్టులో 3 ఉమెన్ జడ్జెస్గా పనిచేయడం జరుగుతుంది. సో జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్తారు. దానివల్ల సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్మెంట్ అవుతే సుప్రీంకోర్టులో కూడా 4 ఉమెన్ జడ్జెస్ పనిచేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? సో అంటే మనకు ఈ కొలీజియం చేసినటువంటి సిఫార్సులు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందో సుప్రీంకోర్టులో 4 ఉమెన్ జడ్జెస్, ఏపీ హైకోర్టులో 3 ఉమెన్ జడ్జెస్, తెలంగాణ హైకోర్టులో 4 ఉమెన్ జడ్జెస్ పనిచేయడం అనేటువంటిది మనం చూడబోతున్నాము. చూడండి, న్యాయస్థానాలలో హైకోర్టులో సుప్రీంకోర్టులో ఉమెన్ జడ్జెస్ యొక్క పాత్ర అనేది, ఉమెన్ జడ్జెస్ యొక్క స్థానం అనేది పెరుగుతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ వన్, మరి జస్టిస్ బివి నాగరత్న గారు 2022లో సుప్రీంకోర్టు సీజే అయ్యే అవకాశం ఉంది అని చెప్పాం కదా. జస్టిస్ బివి నాగరత్న వీరు ప్రజెంట్ కర్ణాటక హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. వీరు సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అవుతారు. అయితే 2027 సెప్టెంబర్ అక్టోబర్ మంత్కు సుప్రీంకోర్టు సీజేగా చూడబోతున్నాం. ఓకేనా? మరి నిన్న కొలీజియం చేసినటువంటి సిఫార్సులలో కొలీజియం సిఫార్సు చేసినటువంటి 9 మంది జడ్జిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసిన వ్యక్తిలో ఒకరు సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఓకేనా? సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వారే పిఎస్ నరసింహ. ఈ పిఎస్ నరసింహ మన తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ విషయంలో మరి సర్వోన్నతమైన న్యాయస్థానంలో తెలుగు వారి యొక్క పాత్ర ఏంటి అనేది ఇక్కడ మనం చర్చించుకోవచ్చు. సుప్రీంకోర్టులో తెలుగు వారి యొక్క పాత్ర. ఓకేనా? సో మరి సుప్రీంకోర్టులో ఫస్ట్ జడ్జిగా పనిచేసినటువంటి తెలుగువారు కోక సుబ్బారావు. సో కోక సుబ్బారావు సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసినటువంటి మొదటి తెలుగువారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు సీజేగా పనిచేసిన మొదటి తెలుగువారు. సో ప్రజెంట్ మనకు సుప్రీంకోర్టు సీజేగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు సీజేగా పనిచేస్తున్న రెండవ తెలుగువారు అండి. ఓకేనా? ఇక ఇప్పుడు నియమించబడేటువంటి సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబోయేటువంటి పిఎస్ నరసింహ గారు ప్రజెంట్ సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నారు. వీరు జన్మస్థలం హైదరాబాద్ అండి. ఓకేనా? వీరి యొక్క నేటివ్ ప్లేస్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్. సో వీరి యొక్క బర్త్ ప్లేస్ మాత్రం హైదరాబాద్, చదువుకుందంతా కూడా ఇక్కడే. సో పిఎస్ నరసింహ ప్రజెంట్ సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నారు. వీరు సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడబోతున్నారు. వీరు సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడి వీరు పనిచేసినట్లయితే వీరు 2027లో వీరు సీజేగా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. సో 2027లో వీరు సీజే కాబోతున్నారు. అంటే 2027 నాటికి మనకు సీజేగా 3వ వ్యక్తిగా మనం పిఎస్ తెలుగువారిగా, అంటే తెలుగువారు సుప్రీంకోర్టు సీజేగా పనిచేసిన వారిలో 3వ వ్యక్తి కాబోతున్నారు పిఎస్ నరసింహ 2027 సంవత్సరంలో. ఓకేనా? 2027 సంవత్సరంలో ఇదొక విషయం. ఇక ప్రజెంట్ మనకు ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే, ప్రజెంట్ మనకు సుప్రీంకోర్టులో ఎంతమంది తెలుగువారు జడ్జిలుగా ఉన్నారు అని అంటే, ఒకరు జస్టిస్ ఎన్వి రమణ గారు సీజేగా ఉన్నారు. మరొక వ్యక్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు. సో రీసెంట్గా ఇంకో వ్యక్తి కూడా అపాయింట్ అయ్యాడు, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి గారు. సో ప్రజెంట్ సుప్రీంకోర్టులో తెలుగువారు ఎంతమంది అంటే 3 ఉన్నారు. ఓకేనా? ప్రజెంట్ సుప్రీంకోర్టులో జడ్జిలుగా పనిచేస్తున్నటువంటి తెలుగువారు ఎంతమంది అంటే 3. ఒకరు సీజే జస్టిస్ ఎన్వి రమణ, మరొకరు లావు నాగేశ్వరరావు, జస్టిస్ లావు నాగేశ్వరరావు, మరొకరు జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే, పిఎస్ నరసింహ సుప్రీంకోర్టు జడ్జిగా వీరు అపాయింట్ అవుతే మరొక చరిత్రగా మనం చెప్పొచ్చు. ఏమిటి అంటే,
సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేసి సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడిన వారిలో వీరు 9వ వ్యక్తి. ఓకేనా? సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేసి సుప్రీంకోర్టు జడ్జిగా నేరుగా నియమించబడినటువంటి వారిలో వీరు 9వ వ్యక్తి అండి. ఓకేనా? అంటే సాధారణంగా ఏం జరుగుతుంది, మనకు హైకోర్టు జడ్జీలుగా, హైకోర్టు సీజేలుగా పనిచేస్తున్నటువంటి వారిని సుప్రీంకోర్టు జడ్జిగా తీసుకుంటాం. కానీ మన రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటు ప్రకారము 10 సంవత్సరాలకు తగ్గకుండా హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ అడ్వకేట్గా పనిచేస్తున్న వ్యక్తిని కూడా సుప్రీంకోర్టు జడ్జిగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకనే సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేసి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడినటువంటి వారిలో వీరు 9వ వ్యక్తిగా ఉండబోతున్నారు. మరి మొదటి వ్యక్తి ఎవరు? సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేసి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడిన వారిలో మొదటి వ్యక్తి ఎవరు అంటే ఎస్ఎం సిక్రీ. ఎవరండి? ఎస్ఎం సిక్రీ. ఇక విషయం ఏమిటి అంటే సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేసి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి సుప్రీంకోర్టు సీజే అయినటువంటి మొదటి వ్యక్తి కూడా ఎస్ఎం సిక్రీయే. 1971-73 కేశవానంద భారతి కేసు తీర్పు వచ్చినటువంటి ఆ తరుణంలో మన సుప్రీంకోర్టు సీజేగా పనిచేస్తున్న వ్యక్తి ఎస్ఎం సిక్రీ. సో ఎస్ఎం సిక్రీ గారు సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేసి సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అయినటువంటి మొదటి వ్యక్తి, మరియు సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేసి సుప్రీంకోర్టు సీజేగా పనిచేసిన మొదటి వ్యక్తి కూడా ఎస్ఎం సిక్రీయే. ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేసి మరి సుప్రీంకోర్టు జడ్జి అయి సుప్రీంకోర్టు సీజే కాబోయేటువంటి వ్యక్తి ఎవరు? రెండో వ్యక్తి ఎవరు అంటే సో నెక్స్ట్ ఎన్వి రమణ గారి తర్వాత మన సీజే జస్టిస్ ఎన్వి రమణ గారు రిటైర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ సీజే 49వ సీజే జస్టిస్ యుయు లలిత్ అండి. 49వ సీజే జస్టిస్ యుయు లలిత్. సో యుయు లలిత్ గారు కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేసే సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జి అయి రేపు సుప్రీంకోర్టు సీజే కాబోతున్నారు. ఆయన రెండో వ్యక్తి అవుతాడు. జస్టిస్ యుయు లలిత్. ఎన్వి రమణ గారి తర్వాత నెక్స్ట్ మనకు ఎన్వి రమణ గారు ప్రజెంట్ మన సుప్రీంకోర్టు 48వ సీజే. సో 49వ సీజేగా మనం యుయు లలిత్ గారిని జస్టిస్ యుయు లలిత్ గారిని చూడబోతున్నాం. సో వీరు సీజే అయితే రికార్డ్ ఏంటిదండి? సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేసి సుప్రీంకోర్టు సీజే అయినటువంటి రెండో వ్యక్తి. మరి సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేసి సుప్రీంకోర్టు జడ్జి అయి సుప్రీంకోర్టు సీజేగా పనిచేయబోయే మూడో వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తియే పిఎస్ నరసింహ. అర్థమవుతుందా? సో ఈ రకంగా పిఎస్ నరసింహ గారు సుప్రీంకోర్టు జడ్జి అయితే అడ్వకేట్గా పనిచేసి జడ్జి అయినటువంటి 9వ వ్యక్తి. రేపు వీరు సుప్రీంకోర్టు సీజేగా పనిచేస్తే సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేసి సుప్రీంకోర్టు జడ్జి అయి సుప్రీంకోర్టు సీజే అయిన మూడో వ్యక్తి కావడం జరుగుతుంది. సుప్రీంకోర్టు సీజే అయినటువంటి మూడో వ్యక్తి కావడం జరుగుతుంది. సో ఇక్కడ అన్నీ కూడా మనకి ఈ రకంగా చాలా ఇంపార్టెంట్ అంశాలు అనేటువంటివి మనకు రాబోతున్నాయి. ఇంకొక విషయం ఏంటో తెలుసా? పిఎస్ నరసింహ గారు 2027లో సీజేగా పనిచేయబోతున్నారు కదా. ఇదే 2027 సంవత్సరంలో ముగ్గురు సీజేలుగా పనిచేసేవి అవకాశం ఉంది. అంటే ఒకరి తర్వాత ఒకరు. ఎవరయ్యా అంటే జస్టిస్ విక్రమ్నాథ్. సో జస్టిస్ విక్రమ్నాథ్ గారు నిన్నటి రోజున మనకు 9 మంది జడ్జీలుగా సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మంది నియమించడం కోసం కొలీజియం సిఫార్సు చేసిన వారిలో జస్టిస్ విక్రమనాథ్ గారు ఒకరు. వీరు ప్రజెంట్ గుజరాత్ హైకోర్టు సీజేగా పనిచేస్తున్నారు. వీరు సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అయిన తర్వాత వీరు 2027 సంవత్సరంలో సుప్రీంకోర్టు సీజేగా పనిచేసే అవకాశం ఉంది. తర్వాత వీరి తర్వాత జస్టిస్ బివి నాగరత్న గారు సీజేగా పనిచేయబోతారు. వీరి తర్వాత మనకు పిఎస్ నరసింహ సీజేగా పనిచేయబోతున్నారు. అంటే ఒకే సంవత్సరంలో ముగ్గురు సీజేలుగా మనకు మారబోతున్నారు. జస్టిస్ విక్రమనాథ్ గారు వీరు 2022లో కొన్ని నెలలు, తర్వాత బివి నాగరత్న జస్ట్ 1 మంత్ కంటే తక్కువ కాలమే, తర్వాత పిఎస్ నరసింహ గారు సుప్రీంకోర్టు సీజేగా ఒకే సంవత్సరంలో మూడవ సీజేగా మనకు రాబోతున్నారు. సో ఇలా ఒకదానికొకటి చూసుకుంటే అన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా? సో మనకు ఇంపార్టెంట్గా కనిపించబోతున్నాయి. సో ముఖ్యంగా పిఎస్ నరసింహ గారు సుప్రీంకోర్టు జడ్జి అయితే
సుప్రీంకోర్టు జడ్జి అయితే సుప్రీంకోర్టు సీజే అయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు సీజేగా 3వ తెలుగు వ్యక్తిగా మనకు పేరు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? కోకా సుబ్బారావు, జస్టిస్ ఎన్వి రమణ గారు, తర్వాత మనకు పిఎస్ నరసింహ గారు 3వ సీజేగా తెలుగు వారిగా మనకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇలా ఏది చూసినా కూడా ఒకదానికొకటి మనకు అన్ని రకాలుగా రికార్డ్స్ పరంగా మనకు కనిపిస్తున్నటువంటిది. ఓకేనా? రైట్. ఇది న్యాయస్థానంలో నారీ శక ఆరంభంగా మనం ఈ సెషన్ చెప్పుకుంటున్నాం. అంటే భారతదేశంలో అన్ని రంగాలలో పురుషులతో పాటు సమానంగా రాణిస్తున్నటువంటి మహిళలు ఈరోజు ఉన్నత న్యాయస్థానాలలో మరియు సర్వోన్నత న్యాయస్థానంలో వారి యొక్క శకం ఆరంభమైంది. సో వారి యొక్క పాత్ర అనేటువంటిది పెరుగుతుంది. అంతేకాకుండా కీలకమైనటువంటి కేసులలో వారు ఇచ్చేటువంటి తీర్పులు కూడా ప్రజాస్వామ్యం యొక్క వ్యవస్థను కాపాడే విధంగా ఉంటున్నాయి. అర్థమవుతుందా? సో కాబట్టి అన్ని రంగాలలో మహిళలు రాణించగలుగుతారు. మహిళలకు ఏది కూడా హద్దు కాదు అని చెప్పడానికి, ఏది కూడా అవరోధం అనేది కాదు. ఏ రంగమైనా వాళ్ళు ఎంటర్ అయ్యేంత వరకే. వన్స్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత అంతా కూడా వారి యొక్క హవానే అని చెప్పడానికి ఇది ఒక కారణం. సో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకు లాస్ట్ ఇయరే మనకు మిలిటరీలో కూడా మహిళలకు ప్రధానంగా స్థానం కల్పించాలి అని చెప్పేసి కూడా చర్చ జరిగింది. అంటే మనకు కొన్ని నిబంధనల ప్రకారం కొన్ని ప్రొవిజన్స్, కొన్ని మినహాయింపులు ఇచ్చారు. సో మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉమెన్స్ని తీసుకో విషయంలో మినహాయింపు ఇచ్చారు. సో ఆర్మీలో ఉమెన్స్ చేరినా కూడా వాళ్ళకు టెంపరరీ సర్వీస్ కమిషన్ ఉండేది. జస్ట్ 14 years మాత్రమే వారికి వర్క్ చేసే అవకాశం ఉంది. సో పర్మనెంట్ సర్వీస్ కమిషన్ అనేది లేదు. అందుకనే మనకు ఆర్మీ చీఫ్గా, మేజర్ కమాండర్గా, ఆర్మీ అధికారులుగా మనం మహిళలను చూడలేకపోతున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మహిళలు కేవలం 14 years మాత్రమే ఆర్మీలో పనిచేసే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అవ్వాల్సిందే. 35 years సర్వీస్ అనేటువంటిది వారికి లేదు. సో పర్మనెంట్ సర్వీస్ అనేటువంటిది లేదు. అందుకనే దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు మహిళలు అన్ని రంగాలలో సమానంగా ఉండాలి, అదే చట్ట సమానత్వం. సో కాబట్టి ఆర్మీలో వారికి పర్మనెంట్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మనకు ఆర్మీలో పర్మనెంట్ సర్వీస్ కమిషన్ ఉమెన్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఉమెన్స్ కూడా ఇప్పుడు ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వీరు రేపు కొన్ని సంవత్సరాల తర్వాత, అది కూడా అంత దూరం ఏం కాదు, రేపు కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఒక ఆర్మీ చీఫ్గా, ఒక నేవీ చీఫ్గా, ఒక ఎయిర్ ఫోర్స్ చీఫ్గా మనం ఉమెన్స్ని చూడబోతున్నాం. సో దేశంలో రాష్ట్రపతి పదవి, ప్రధానమంత్రి పదవి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అర్థమవుతుందా? సో ఇలా చెప్పుకుంటే అన్ని రంగాలలో, ముఖ్యంగా ఈరోజు చాలా బ్యాంకులకు కూడా ఎండీలుగా, సిఇఓలుగా ఉమెన్స్ ఉన్నారు. సో ఈ రకంగా ఏది చూసినా కూడా మన ఒలింపిక్స్లో కూడా ఉమెన్స్ యొక్క ప్రాతినిధ్యం అనేది ఎలా ఉందో చూడండి. సో ఇప్పటివరకు మనం ఒలింపిక్స్ పథకాలు తెచ్చిన వారిలో కూడా ఉమెన్స్ వారి యొక్క పాత్రను వారు పోషిస్తున్నారు. ఇలా అన్ని రంగాలలో రాణిస్తున్నటువంటి మన భారతీయ మహిళలు సో న్యాయస్థానంలో కూడా, సర్వోన్నత న్యాయస్థానంలో కూడా వారు కీలకమైనటువంటి పాత్ర, వారి సమానమైన ప్రాతినిధ్యం రాబోతుంది. సో నారీ శక ఆరంభం జరిగింది అని చెప్పేసి మనం అనొచ్చు. ఓకే, ఈ సెషన్ ఆ సందర్భంగా చేశాం. సో దీని ప్రకారం మీకు సబ్జెక్ట్తో పాటుగా మనకు మహిళల యొక్క అభ్యున్నతి అనేటువంటిది జరుగుతున్నందుకు ఆనందంగా ఈ సెషన్ అనేటువంటిది నేను తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. This video is brought to you by AKSIAS.